హై గైస్, వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. ఇది చాలా రోజులుగా చక్కర్లు కొడుతున్న వార్తే, కొత్త ఏం కాదు. అదేంటంటే సంజు శాంసన్ రాజస్థాన్ రాయల్స్ వదిలేసి చెన్నై సూపర్ కింగ్స్కి వెళ్ళిపోతున్నాడు. ట్రేడింగ్ జరగబోతుంది. అశ్విన్ ఇటు వస్తాడు, మళ్ళీ ఘర్ వాప్సీ, హోమ్ కమింగ్ ఫర్ అశ్విన్. అండ్ సంజు చెన్నైకి వెళ్తాడని చెప్పి ఇటీవల కాలంలో చాలా ప్రామినెంట్గా అనిపిస్తుంది. నాకు ఎక్కువ, నేను సోషల్ మీడియాలో అంటే ఇన్స్టాగ్రామ్లో అట్లా యాక్టివ్గా ఉండను, కానీ మన ఛానల్ మిత్రులు చాలామంది అడుగుతున్నారు వీడియో చేయండి, దాని మీద వీడియో చేయండి అని చెప్పి. అంటే ఏముందని వార్త అయితే నేను విన్నాను, కానీ దానికి ఎలాంటి అథెంటిసిటీ లేదు కదా అని అనుకున్నాను. కానీ ఇవాళ ఎందుకు చేస్తున్నానంటే దానికి ఒక స్పెసిఫిక్ రీజన్ ఉంది. ఒక ట్వీట్ పెట్టాడు పిడాగ్, మీకు తెలుసు కదా, ప్రసన్న లారా లేదా ప్రసన్న అరోగం ఏదో ఆయన పేరు, అఘోరం, ప్రసన్న అఘోరం అని ఒక తమిళనాడు చెందిన ఒక ఎనలిస్ట్ ఉన్నాడు. అతను హీ వాజ్ విత్ సౌత్ ఆఫ్రికన్ క్రికెట్ నేషనల్ టీమ్ ఫర్ ఓవర్ ఎ డికేడ్. ఎనలిస్ట్గా పనిచేశాడు టీంతో పాటు. అండ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సిఎస్కేతో కూడా కొంత అసోసియేట్ అయి ఉన్నాడు అతను. మీకు రెగ్యులర్గా అశ్విన్ ఛానల్లో, తమిళ్ ఛానల్, యాష్కీ బాత్ కదా అశ్విన్ది తమిళ్ ఛానల్ ఉంది, అశ్విన్ అని పేరుతో. ఆ ఛానల్లో అతను ఎక్కువగా అశ్విన్తో వచ్చి హీ యూస్ టు పార్టిసిపేట్ ఇన్ దోస్ ఛానల్ డిస్కషన్స్. సో ఈ పీడాగ్ అనే అతను క్లోజ్ టు అశ్విన్, ఆబ్వియస్లీ ఈజ్ క్లోజ్ టు అశ్విన్. అతను ట్వీట్ పెట్టాడు. ఏమని పెట్టాడంటే, ట్రేడ్ టాక్స్ హ్యావ్ బిగన్, ట్రేడ్ టాక్స్ జరుగుతున్నాయి, మంత్రాలు జరుగుతున్నాయి. ఒక వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ని ఇటు పంపించి ఒక ఇండియన్ ఆఫ్ స్పిన్నర్ అండ్ ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, వీళ్ళిద్దరూ రాజస్థాన్ రాయల్స్కి వెళ్తున్నారు అని చెప్పి, దాని విషయంలో ట్రేడ్ టాక్స్ నడుస్తున్నాయి, వెళ్తున్నారు కాదు, టాక్స్ నడుస్తున్నాయని చెప్పి. సో అతను పెట్టడంతో దానికి ప్రామినెన్స్ వచ్చింది, ఎందుకంటే హీస్ క్లోజ్ టు అశ్విన్. సో అశ్విన్ క్లియరెన్స్ ఇవ్వకుండా అతను పెట్టాడు కదా, అశ్విన్తో తనకున్న సత్సంబంధాలు అతను ఎందుకు పాటు చేసుకుంటాడు. ఇది వెరీ క్లోజ్ టు అశ్విన్, దట్ వీ నో. దాంతో ఖచ్చితంగా ఈ మనకి వినిపిస్తున్న, ఎన్ని రోజులు వినిపిస్తున్న వార్తలకి, ఊహాగానాలని అనుకున్నాం అన్ని రోజులు, దానికి ఒక మంచి బలం వచ్చింది. సో ఇట్ కుడ్ హ్యాపెన్, యాక్చువల్లీ ఇట్ కుడ్ హ్యాపెన్. సో ఒకటి నేను చెప్పేది ఏంటంటే, వెళ్ళిపోతున్నాడా అని ఎవరు మాత్రం చెప్పగలుగుతారు. పాసిబిలిటీ ఉంది. సో ఆ ట్రేడ్ టాక్స్ జరుగుతున్నాయి. టాక్స్ జరగడం అంటే ఆ నిటిగ్రిటీస్, అంటే ఎలా చేయాలి ఈ ట్రాన్స్ఫర్ అనేది, ట్రాన్స్ఫర్ ఆర్ ట్రేడ్ అనేది, దాని గురించి చాలా నెగోషియేషన్స్ జరుగుతాయి రెండు వర్గాల నుంచి. ఎందుకంటే రెండు ఫ్రాంచైజెస్ కూడా ఏంటంటే తమకు మ్యాక్సిమం బెనిఫిట్ వచ్చేలాగా చూసుకుంటే, ఫైనాన్షియల్గా కానీ టీమ్ కాంపోజిషన్ విషయంలో కానీ. సో అందుకని వాళ్ళ మధ్య అంత తేలిగ్గా ఇది తెగే వ్యవహారం కాదు. చాలా సిరీస్ ఆఫ్ డిస్కషన్స్, సిరీస్ ఆఫ్ నెగోషియేషన్స్ అయిన తర్వాత ఫైనలైజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకా చాలా టైం ఉంది యాక్చువల్, కానీ ఇప్పటి నుంచి వాళ్ళు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు బహుశా. సో ట్రేడింగ్ జరిగిపోవచ్చు చాలా తొందరలోనే, మనకి జరుగుతుంది. ఖచ్చితంగా వెళ్తాడని ఎవ్వరు చెప్పలేరు, బట్ ఇట్ కుడ్ హ్యాపెన్. ఇంకా నిప్పు లేనిది పొగరాదు కదా, చాలా క్లియర్గా. ఇప్పుడు సోషల్ మీడియా చూస్తుంటే, నేను ఎక్కువ ట్విట్టర్లో చూస్తాను, అక్కడంతా ఇదే వినిపిస్తుంది, వెళ్ళిపోతున్నాడని చెప్పి. అలాగే మీకు గూగుల్ ఓపెన్ చేసిన సంజుకి చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీ తొడిగి బోల్డర్ని మీకు ఫ్రీగా అనిపిస్తున్నాయి. సో ఇది ఎలా అవుతుంది ట్రేడింగ్ అంటే, మీకు సెకండ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అంటే ఖచ్చితంగా శివం దుబే ఉంటాడు. శివం దుబే ఆల్సో ప్లేడ్ ఫర్ రాజస్థాన్ రాయల్స్ ఫర్ 1 సీజన్. అక్కడ ఆడిన తర్వాతే 4 సీజన్స్ నుంచి అతను ఒకే సీజన్ ఆడాడు రాజస్థాన్ రాయల్స్కి. అక్కడ పెద్దగా రాజు చేయలేదు, పెద్దగా ఎక్కువ మ్యాచ్లు కూడా ఆడలేదు. తర్వాత ఈ కేమ్ టు సిఎస్కేకి వచ్చిన తర్వాత అతని రియల్ పొటెన్షియల్ అనేది బయటపడింది. హీ హస్ బికమ్ ఎ స్టార్ అండ్ ఈ ప్లేడ్ ఫర్ ఇండియా, ప్లేడ్ వరల్డ్ కప్ ఫైనల్ ఆల్సో, T20 వరల్డ్ కప్ ఫైనల్ ఆల్సో, అండ్ ఈ బికమ్ ఎ స్టార్ ఆఫ్టర్ కమింగ్ టు సిఎస్కే. సో అతను మళ్ళీ ఆర్ఆర్కి వెళ్ళే అవకాశం ఉందా లేదా. ఇంకొక టాక్ ఏమొచ్చిందంటే, నో ఓన్లీ అశ్విన్ వర్సెస్ సంజు శాంసన్ మాత్రమే, శివం దుబే ఇస్ నాట్ గోయింగ్ టు లీవ్ సిఎస్కే అని వచ్చింది. సో ఎనీథింగ్ కెన్ పాసిబుల్. అది అంటే ఇప్పుడు శివం దుబే 12 కోట్లు, అశ్విన్ 9.75 crores, రెండు కలిపితే ఎంత అయింది? 21.75 crores అయింది. అంటే ఆల్మోస్ట్ 22 crores వాళ్ళిద్దరి వాల్యూ, అంటే వాళ్ళ బిడ్ ప్రకారం. అండ్ సంజు శాంసన్ని 18 crores రిటైన్ చేసుకున్నారు రాజస్థాన్ రాయల్స్. సో 18 crores
21.75 crores. దాన్ని ఎలా అడ్జస్ట్ చేస్తారు, లేకపోతే అంత ఆల్ క్యాష్ డీల్ చేస్తారు, ఏదో సంథింగ్. ఇవన్నీ దాని మీద నెగోషియేషన్స్లో అవుతాయి. అది అసలు శివం దూబే వెళ్తాడా వెళ్ళడా అనేది కూడా. అసలు సంజు శాంసన్ ఎందుకు వదిలేయాల్సి వస్తుంది? ఆల్రెడీ బట్లర్ లేకపోయినందుకే ఈ సీజన్లో వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. సంజు శాంసన్ వాళ్ళకి ఉన్న ఇప్పుడు ఆర్సీబీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా బేస్డ్ ఆన్ విరాట్ కోహ్లీ, అలాగే సిఎస్కి ఉన్న ఫ్యాన్ బేస్ అంతా కూడా బేస్డ్ ఆన్ ధోని. అంటే జనరల్ అంటే క్లియర్గా వాళ్ళ వల్లే మొత్తం ఉంది కాదు, మోస్ట్లీ. అలాగే మీకు రాజస్థాన్ రాయల్స్ ఫ్యాన్స్ అందరూ కూడా ఎక్కువ మంది రాజస్థాన్ రాయల్స్ ఫ్యాన్స్ సంజు శాంసన్ ఫ్యాన్స్. సంజు శాంసన్ హాస్ హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్. సో అలాంటి టీంకి ఒక మంచి బ్రాండింగ్ ఇవ్వగల ప్లేయర్, ఈజ్ పర్ఫార్మింగ్ వెరీ వెల్, ఈజ్ వెరీ గుడ్ క్యాప్టెన్. మరి ఎందుకునో వాళ్ళకి మేనేజ్మెంట్కి అతనికి ఏదో చెడినట్టుగా మనకు అనిపించింది. ఎందుకంటే లాస్ట్ సీజన్లో అతను ఇంజర్డ్ అవ్వడం, తర్వాత కొన్ని ఇంపార్టెంట్ సూపర్ ఓవర్ డిస్కషన్లో అలాంటి చోట్ల అతను ఆ డిస్కషన్లో పార్టిసిపేట్ చేయకపోవడం, హీ వాజ్ వెరీ మచ్ దేర్. ఏదో వాళ్ళ మేనేజ్మెంట్కి సంజు శాంసన్కి ఏదో చిన్నపాటి ఇష్యూస్ ఉన్నట్టుగా ఎలా అయితే మనం వేరే టీమ్స్ విషయంలో చూసామో, కొన్ని టీమ్స్ విషయంలో, లక్నో టీం విషయంలో చూసామో, ఏదో ఇష్యూస్ ఉన్నాయి. లేకపోతే సంజు శాంసన్ వాళ్ళు వదులుకోరు. శివం దూబే, అశ్విన్ కంబైన్డ్ కూడా సంజు శాంసన్ ఇచ్చేంత వాల్యూ వాళ్ళకి ఇవ్వరు అని చెప్పడానికి నాకు ఎలాంటి సందేహం లేదు. యాజ్ క్యాప్టెన్ అండ్ యాజ్ ఏ ఐకానిక్ ప్లేయర్ అండ్ యాజ్ ఏ స్టార్ వాల్యూ అన్నీ కలిపితే మీకు అశ్విన్, శివం దూబే అనేది అది ఇట్ ఈస్ ప్యూర్లీ ఇన్ ఫేవర్ ఆఫ్ సిఎస్కే ఎక్కువ లాభం పడుతుంది. కానీ సంజు శాంసన్ మైట్ బీ థింకింగ్ ఆఫ్ మూవింగ్ అవే. అతను బయటికి రావాలని అనుకుంటున్నాడు, ఎందుకంటే ఆ మేనేజ్మెంట్తో ఏదో ఇష్యూ అయింది అతను లాస్ట్ సీజన్లో చాలా క్లియర్గా కనిపించింది. సో అదే కారణం అయి ఉంటుంది. లేకపోతే సంజు శాంసన్ని వాళ్ళంతటా వాళ్ళు వదులుకోవడమో లేదో జరగదు. ఏ ఫ్రాంచైజీ కూడా అలా చేయదు. వాళ్ళకి చాలా నష్టపోతారు సంజు శాంసన్ వదిలేయడం. బట్ వాళ్ళకి ఆ ఇష్యూ సిఎస్కేకి లాభించవచ్చు. ఎందుకంటే సిఎస్కేకి సంజు శాంసన్ అండ్ ఆయుష్ మాత్రే ఓపెనింగ్ కెన్ బి వండర్ఫుల్. ఇద్దరు దే గో హెల్ప్ ఫర్ లెదర్, బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ రుతురాజ్ మైట్ హ్యావ్ టు బ్యాట్ ఎట్ నెంబర్ 3, సాలిడిటీ ఇస్తాడు రుతురాజ్. క్యాప్టెన్ ఎవరు అవుతారని కూడా చూడాలి. మరి క్యాప్టెన్ రుతురాజ్ కంటిన్యూ అవుతాడా, సంజు లాంటి ప్లేయర్ని క్యాప్టెన్ చేస్తారా? రుతురాజ్ కంటిన్యూ అవుతాడంటే ఆ మధ్య వార్తలు వచ్చినాయి, సంజు విల్ బి దేర్ ఇన్ ద టీమ్ బట్ రుతురాజ్ విల్ కంటిన్యూ యాస్ క్యాప్టెన్ అని. గతంలో రిషబ్ పంత్ని వాళ్ళు బిడ్ చేస్తారన్నప్పుడు కూడా మనకి ఇలాంటి వార్తలు వచ్చాయి, రిషబ్ పంత్కి వస్తాడు కానీ రుతురాజ్ విల్ కంటిన్యూ యాస్ క్యాప్టెన్ అని చెప్పి. కానీ అది వాళ్ళు రిషబ్ పంత్ కోసం బిడ్ కూడా చేయలేదు సిఎస్కే వాళ్ళు మొన్న జరిగిన మెగా ఆక్షన్లో, అది వేరే విషయం. సో ఇన్ ఆల్ ప్రాబబిలిటీ సంజు శాంసన్ వెళ్తే చాలా లాభపడుతుంది. అశ్విన్ వెళ్ళిపోయిన వాళ్ళు పెద్ద నష్టమేం లేదు, ఎందుకంటే వాళ్ళకి దే హ్యావ్ నూర్ అహ్మద్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. అశ్విన్ లాస్ట్ సీజన్లో పెద్ద చేసింది, ఏజ్ ఈస్ క్యాచింగ్ అప్ విత్ హిమ్. అండ్ దే హ్యావ్ ఆల్సో జడేజా. సో వాళ్ళకి అశ్విన్ వెళ్ళినంత మాత్రం శివం దుబే వెళ్తే మళ్ళీ శివం దుబే ఒక మంచి ఫినిషర్గా వాళ్ళకి అవసరం. బట్ ఐ థింక్ శివం దుబేని కూడా వదులుకోవడానికి సిద్ధపడతారు సంజు శాంసన్ కమ్స్. ఎందుకంటే నాట్ ఓన్లీ టీమ్కి అతను ఇచ్చే వాల్యూతో పాటు ఒకవేళ నెక్స్ట్ సీజన్ కాకపోయినా ఆ సర్వ సీజన్ అయినా ధోని రిటైర్ అయిన తర్వాత కూడా టీంకి ఒక ఐకానిక్ ప్లేయర్ కావాలి. అది రుతురాజ్ ఇండియన్ టీంలో రెగ్యులర్గా లేడు కాబట్టి, సంజు కూడా రెగ్యులర్ అయ్యాడని ఇప్పుడే మనం చెప్పలేం. బట్ సంజు హ్యాస్ దట్ ఏమంటారు ఆ స్టార్ ఇమేజ్ కానీ, అతనికి ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ ఉంది. సో అతనికి ఉన్న ఆ ఫ్యాన్ బేస్ అనేది టీంకి చాలా ఇంపార్టెంట్. సో ఆ రకంగా చూసి కూడా ఏమైనా చేసి ఈ డీల్ని ఫైనలైజ్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. సో డెఫినెట్లీ ఇదంతా కూడా ఈ డీల్లో అది విన్ డీల్ లాగా లేదు నాకు. ఇది యాక్చువల్గా దీనివల్ల ఇది కనుక జరిగితే శివం దుబే వెళ్తాడా లేదా అని చూసిన, శివం దుబే వెళ్ళినా సరే ఇది చెన్నైకి ఎక్కువగా లాభించే డీల్గా నాకు అనిపిస్తుంది. ఖచ్చితంగా చెన్నై విల్ బి లార్జ్లీ బెనిఫిటెడ్ బై ది ఎంట్రీ ఆఫ్ సంజు శాంసన్. ఎందుకంటే ఫస్ట్ 3 ఇండియన్ బ్యాట్స్మెన్ ఉంటారు, తర్వాత వాళ్ళు కొత్తగా యాడ్ అయిన ఉర్విల్ పటేల్ కానీ, వాళ్ళకి ఆ మిడిల్ ఆర్డర్లో సరైన ఇండియన్ బ్యాట్స్మెన్ లేని కొరత వాళ్ళు తీరుతుంది. ఒకరిద్దరు ఫారిన్ ప్లేయర్ ఆల్రెడీ బ్రెవిస్ ఈస్ డూయింగ్ వెల్. సో ఇంకొక ఫారిన్ ప్లేయర్ కనుక వాళ్ళు తెచ్చుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. వాళ్ళకి చాలా మంచి టీమ్ సెట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఐ థింక్ చెన్నై విల్ బీ హ్యూజ్లీ బెనిఫిటెడ్ ఇఫ్ దిస్ డీల్ కమ్స్ త్రూ. మనకు తెలియదు ఎంతవరకు అది జరుగుతుందనేది, మనం ఓన్లీ ఇప్పుడు గెస్ మాత్రం చేయగలం. బట్ అది చర్చలు అయితే జరుగుతున్నట్టుగా మరి అతను చెప్పాడు కాబట్టి, అశ్విన్ క్లోజ్గా ఉన్న ప్రసన్న లారా పిడాగ్ చెప్పాడు కాబట్టి
ఐ థింక్ దట్ కుడ్ హ్యాపెన్, దట్ మైట్ హ్యాపెన్. సో అది కాకపోతే మన ఛానల్‌కి ఉన్న క్రెడిబిలిటీ దెబ్బతింటదన్న రిస్క్ కూడా తీసుకొని నేను చెప్తాను. కానీ అంతగా వార్త వచ్చింది. నాకు ఎందుకో ఆ గట్ ఫీల్ కూడా ఉంది. అది జరిగేటట్టుగా కనిపిస్తుంది. అంటే మనం ఇయన్నీ నేను చెప్పిన ఫ్యాక్టర్స్ అన్నీ సంజుకి, ఆర్ఆర్ మేనేజ్మెంట్‌కి ఉన్న ఇష్యూస్ బట్టి చూసినా సరే అలా అనిపిస్తుంది. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్స్‌లో